గుడ్ మార్నింగ్. అల్లో ఇందాక లేసాను. ఏ టైం అవుతుంది. కొరతగా శుద్ధి తీరానికి వెళ్దాం. వరంగల్లో బెస్ట్ టీ మీకు నేను చూపిస్తా. 20 చాయ్. లెటెస్ట్ గో, లెటెస్ట్ స్టార్ట్. నా అంగల్లో మనీ లేవు. మమ్మీ అక్కడ వెళ్ళి కొట్టుకుంటున్నా నేను. మమ్మీ దగ్గరికి వెళ్ళి 50 రూపీస్ కొట్టేసుకున్నా. హలో, లెటెస్ట్ స్టార్ట్ నౌ. సెల్ఫీ లైట్ ఆన్. మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. కొన్నే వస్తా చెప్పాలి. సీక్రెట్. బాయ్ బాయ్. సరే సరే. పోయాను, స్టార్ట్ అయ్యలేదు. పోసుకున్నా. కొంచెం మందిస్తున్నారు. రైట్ తీసుకోండి. కానీ ఘోరం చక్కగా వేస్తుంది అబ్బా. రైట్ చక్కగా పడుకోలేదు. అలా ఒక టీ పడింది కానీ ఇదే యాక్టివ్ కాదు. ఆగితే బెటర్ వెళ్ళండి. ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఎందుకు భయ్యా? ఓ పడ్డరా? अच्छा हमको सिखा रिया है. సారీ సారీ భయ్యా, చూసుకోలేదు. లాంగ్ వీడియోలో పడి చూసుకోలేదు. టేక్ క్రాస్ వచ్చాక ఇంకా వెళ్ళిపోతాం మనం. డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళిపోతాం. देखा आपने लापरवाही का नतीजा है. ఆల్మోస్ట్ రీచ్ లొకేషన్. తెరవలేవారా? తెలుసారా? ఫైన్ ఫైన్. అన్నా అన్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి బ్లాక్ చేస్తున్నా. మీరు ఎంటర్టైన్ కావాలంటే లాట్ వస్తుంది. వెళ్ళిపోతే కాజీపేట మనకు. కానీ మనకు ఇప్పుడు స్ట్రేట్గా పని లేదు. కొంచెం ఇలా 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 ఇది వెళ్ళాలి. దిస్ వన్ వరంగల్లో ఆల్మోస్ట్ అంటే హన్మకొండలో అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అలా అలా జస్ట్ ఫర్ ఎ వ్యూ యూ కెన్ ఎంజాయ్. ఓ కోతులు ఉన్నాయి. జస్ట్ చెక్ ఇట్ అవుట్ మ్యాన్.
అలా వెళ్దామా? కోతులు ఉన్నాయి అందుకే జస్ట్ అలా వెళ్ళొచ్చుద్దాం. ఓపిస్తుందా? కోతులు ఉన్నాయి ముందుకు చేత. అసలు గ్రేట్ అయ్యాం మన కోతులు అంటే. ఇక్కడ ఉన్న ఎంతమంది లక్కీ కొంచెం మార్నింగ్ లేవాలని ఇట్లా వ్యూ చూస్తారు అనమాట. వ్యూ చూసారు కదా, బాగుందో, చాలా బాగుంది కదా. అలా మార్నింగ్ అలా అలా ఫ్రీగా ఉండదేమో నాకు చాలా ఇష్టం. చాలా బాగుంది వ్యూ అయితే. యా టీ తాగేసాము, వెళ్ళి నేర్చుకోవాల్సింది చాలా. అండర్ ఫీట్ రోడ్ అన్నమాట. డైరెక్ట్ కాకిపేట నుంచి మనకు కేక్ రాస్కి వెళ్ళిపోతుంది. స్ట్రైట్ రోడ్ చాలా బాగుంటుంది. ఓకే, జస్ట్ బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ గోయింగ్ టు మూవీ. అండ్ అలా హీరో వస్తున్నారు తెలిసే మూవీకి ఇంకా జాగ్రత్త. మార్నింగ్ అయితే చిన్న స్మాల్ రైడ్ అలా అలా టీ తాగేసి రెడీ అయ్యి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చేసుకొని ఈ బ్లాగ్ ఎడిట్ చేయాలి.